బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మాజీ మంత్రి పేర్నానిపైన కేసు నమోదైంది. సిఐతో వాగ్వాదానికి దిగిన ఇష్యూలో కేసు నమోదు చేశారు పోలీసులు. పేరు నానితో పాటు మరో 29 మంది పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. విధులకు ఆటంకం కలిగించడంతో పాటు అసభ్యకరంగా మాట్లాడారంటూ పేరు నానిపై కేసు నమోదైంది. మచిలీపట్నం టౌన్ వైసీపీ అధ్యక్షుడు సుబ్బన్న అరెస్టు పైన నిన్న మచిలీపట్నం పిఎస్లో పేరు నాని గొడవకు దిగారు. ఆయన తమాషాలు చేస్తున్నారని చెప్పి పోలీసులు అడిగిన సమాధానానికి అదే స్థాయిలో ఘాటుగా విమర్శించిన పాటుగా పెద్దగా అరుపులు కేకులతో కూడా పోలీస్ స్టేషన్ లోపల సంబంధిత సిఐ ముందే కొంత గొడవకు దిగారని చెప్పాలి. సో దమ్ముంటే ఉరేస్తావా ఉరై అంటూ కూడా ఆయన సవాలు చేశారు. సో పేరు నాని పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనేటువంటి నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఒకసారి అసలు ఆయనపై కేసు నమోదవడానికి ప్రధాన కారణమైనటువంటి ఆ వీడియో చూద్దాం. తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తారా? రావట్లేదు అరెస్ట్ చేస్తారా? ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడతారు. రైట్, పేరు నాని పైన కేసు నమోదడానికి ప్రధాన కారణం ఇదే. మచిలీపట్నం టౌన్ వైసీపీ అధ్యక్షుడు సుబ్బన్న అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తూ స్టేషన్కి వెళ్లారు. ఆయన రోజు వచ్చి సంతకం పెట్టమంటున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, పోలీసు యూనిఫామ్ లేకుండా మాట్లాడుతున్నారు, యూనిఫామ్ ఒంటిపై వేసుకొని ఒక పార్టీకి వత్తాసు పలుకుతున్నారంటూ మొదటి నుంచి వైసీపీ ఆరోపిస్తున్న మాటలు ఇక్కడ కూడా మాట్లాడుకొచ్చారు పేరు నాని. ఇప్పుడు ఆ సిఐ పైన వాగ్వాదాన్ని దిగారు. బాగుండదు అని చెప్పి ఇలా మాట్లాడడం తగదు కాదు అని సిఐ అడుగుతుంటే నువ్వు కూడా బాగా నువ్వు తమాషాలు చేస్తున్నావు అంటూ పేరు నాని మాట్లాడుకోవడం మనం చూస్తున్నాం. సో పేరు నానితో పాటుగా మరొక 21 మంది పైన ప్రస్తుతానికి కేసు నమోదైనట్టు తెలుస్తోంది. మరి పోలీసు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ప్రజెంట్ పేరు నానిపై కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే విషయం పైన మచిలీపట్నం టౌన్లో వైసీపీ అధ్యక్షుడు సుబ్బన్న అరెస్ట్ పైన ఆయన మాట్లాడుతున్న తీరు అసభ్యకరంగా తమాషాలు చేస్తున్నావా ఏమనుకుంటున్నావా రకంగా కొంత పేరు నాని ఆ పోలీసులతో ఆగ్రహంగానే మాట్లాడుకొచ్చారు. సో ప్రస్తుతానికి పేరు నానిపై కేసు నమోదైన విషయంలో పోలీసులు ఏం చేయబోతున్నారు, తదుపరి యాక్షన్ ఏంటి, అరెస్ట్ చేసే అవకాశం ఉందా? మనోజ్, బేసిక్ గా నిన్న జరిగిన వైకాపా నేత సుబ్బన్నని విచారణ కోసం పోలీసులు పిలవడం, అదే సమయంలో పేరు నాని మాజీ మంత్రి పేరు నాని అక్కడికి వెళ్ళడం, అక్కడ సిఐగా ఉన్న యేసుబాబు మధ్య వీళ్ళిద్దరి మధ్య వాదోపవాదం జరగడం, పెద్ద పెద్దగా అరుచుకోవడం వంటి సంఘటన. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత నిన్న సాయంత్రం మచిలీపట్నం కృష్ణా జిల్లా ఎస్పీ అక్కడ మాట్లాడుతూ కూడా ఇది మేము చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు, నా నోటీసులో వచ్చింది కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకునే పరిస్థితులు ఉంటాయి అన్నారు. వెంటనే దానికి పేరు నాని కూడా ఒక వీడియోని రిలీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆయన మాట్లాడుతూ, ఎస్పీ గారు మీరు పూర్తిగా తెలుసుకొని అక్కడ ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది, మీరు వన్ సైడ్ గా డిసైడ్ చేసి మీరు ఏదో చేయాలనుకుంటే చేయండి, నాకేం అభ్యంతరం లేదు అని కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా ఆయనతో పాటు 29 మంది మీద నిన్న ఎవరైతే పేరు నానితో పాటు స్టేషన్కి వెళ్ళారో వాళ్ళందరితో పాటు వీళ్ళందరి మీద కూడా కేసు చిలకలపూడి స్టేషన్ లో కేసు అయితే నమోదు జరిగింది. అంటే నిన్న జరిగిన వాగ్వివాదం, సిఐ మధ్య జరిగిన వాగ్వివాదం లేదు, అక్కడ సంఘటన చోటు చేసుకున్న సంఘటన మీద పోలీసులు అయితే ఇప్పటికే పేరు నాని మీద చాలా కేసులు బందరు మచిలీపట్నం సంబంధించిన వ్యవహారంలో చాలా కేసులు నమోదు. ఇప్పుడు ఈ కేసు మరో కేసుగా నమోదు. బహుశా ఈ కేసుని అరెస్ట్ చేస్తారా, దీన్ని ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటారు, లేదు పేరు నాని దీనికి సంబంధించి లీగల్ గా ఏమన్నా మూవ్ అయ్యే అవకాశం ఉంటుందా, ఇప్పుడు కేసు నమోదు చేశారు కాబట్టి ఈ సంఘటన మీద ముందస్తు బెయిల్ ఏమన్నా కోరతారా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. కానీ నిన్న పేరు నాని పోలీస్ అధికారులు కూడా క్లియర్ గా ఒక మాట చెప్పారు, నిన్న జరిగిన సంఘటనని పూర్తిగా మీరు చూడాలి, పూర్తిగా వన్ సైడ్ గా మీ అధికారులు చెప్పిన మాట నమ్మి మీరేదో చర్యలు తీసుకోవాలనుకుంటే మీ ఇష్టం, దాన్ని కాదు అసలు జరిగిన సంఘటన ఏదో మీరు పూర్తిగా అర్థం చేసుకోకుండా అక్కడ సిఐ యేసుబాబు వ్యవహరించిన తీరు ఏ విధంగా ఉందనే అంశాన్ని మీరు ప్రాపర్ గా చూడకుండా ఈ కేసుని చేయాలనుకుంటే తర్వాత అది మీ ఇష్టం, దానికి నేను చేయగలిగింది కూడా ఏం లేదు, ఈ కేసులతో పాటు మరో కేసు అవుతుంది తప్పితే అంతకంటే వేరే ఏమి ఉండదు కదా అనేది ఆయన. అయితే ఇప్పుడు పేరు నాని ఏ విధంగా దీనికి ముందుకు వెళ్తారు అనేది చూడాలి. అలాగే పోలీసులు
పేరు నానిని అరెస్ట్ చేస్తారా ఈ కేసుకు సంబంధించి, లేదు ఎటువంటి ఈ ఇష్యూలో ఏదైనా ముందస్తుగా అతన్ని ఏమైనా అరెస్ట్ చేసి తీసుకువెళ్తారా, లేదు ఈయన ఏమైనా బెయిల్ కి కోసం కోర్టుని ఆశ్రయిస్తారా అనేది చూడాలి. ఈ రోజు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే దాన్ని బట్టి ఓవరాల్ పిక్చర్ కొంత తెలిసే పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పుడు పేరుని నాని ఏ విధంగా దీని మీద రెస్పాండ్ అవుతారో అది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ కృష్ణమోహన్, మరోవైపుగా పేరు నానికి సంబంధించి ఇంత ఆగ్రహానికి గురయ్యారు పోలీసుల్నే. గతంలో కూడా డైరెక్ట్గా ఇప్పుడు వైసీపీ వ్యాప్తంగా లేకపోతే అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రప్పా బుక్ అనేదో ప్లే స్టోర్లో వాళ్ళు నమోదు చేయండి రకరకాలుగా చెప్తూ ఉన్నారు. ఏకంగా స్వయంగా మాజీ మంత్రి చట్టాలపైన న్యాయస్థానాలపై నమ్మకం ఉండాల్సిన వ్యక్తి అక్కడ తీసుకెళ్లినటువంటి విధంగా ఆయన లీగల్గా ప్రొసీడ్ అయితే పర్వాలేదు, కానీ పోలీసులతో నువ్వు తమాషాలు చేస్తున్నావు అనే రకంగా వాగ్వాదాన్ని దిగడాన్ని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు పోలీసుల రియాక్షన్ ఏంటి? పోలీస్ సంఘాలు కూడా ఉన్నాయి, ఒక పోలీస్ అధికారిపై రకంగా పేరు నాని మాట్లాడడాన్ని పోలీసులు ఎలా రియాక్ట్ అవుతున్నారు? అంటే ఇక్కడ మనం రెండు చూడాలి డెఫినెట్ గా మనోజ్. అంటే పూర్తిగా ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో అసలు అక్కడ జరిగిన సంఘటన ఏంటి అంటే, అక్కడ ఏ విధంగా మాట్లాడాడు, తర్వాత పేరు నాని దానికి ఏ విధంగా మాట్లాడాడు, అసలు ఆ సబ్జెక్టు రావడానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద కూడా బహుశా పూర్తి అక్కడ జరిగిన సంఘటన పూర్తిగా జరిగే దాంట్లో కూడా తన పరిధి దాటి మాట్లాడారు అనేది. ఏం చేస్తారు మీరు మహా అయితే నన్ను ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తారా అనే ఒక వాదన అతను లేవనెత్తినప్పుడే దానికి రియాక్ట్ గా పేరు నాని మాట్లాడారు అనేది పేరు నాని చెప్తున్న అంశం. సో మరి అది ఇంటర్నల్ గా ఏ విధంగా జరిగింది, ఎవరెవరి మధ్య ఏ విధంగా వాదన జరిగింది అనేది పూర్తి స్థాయి రికార్డుని చూస్తే కానీ మనకి దానికి సంబంధించిన ఆహారం అయితే కాదు. కానీ పోలీసులు అయితే ఒకటి చెప్తున్నారు, విధుల్లో ఉన్న సిఐని అడ్డగించడం లేదు, అక్కడికి వచ్చి ఒత్తిడి తీసుకుని వచ్చి ప్రయత్నం చేయడం మాత్రం డెఫినెట్ గా అది మా విధుల్ని వ్యతిరేకించినట్టుగానే. సో ఆ దిశగానే ఇప్పుడు ఈ కేసుని నమోదు చేస్తామని చెప్పి నిన్న ఎస్పీ కూడా చెప్పిన నేపథ్యంలో సో ఈ రోజు కేసుని నమోదు చేశారు. సో నమోదు చేసిన 29 మంది మీద, ఆయనతో పాటు వెళ్ళిన 29 మంది మీద కూడా కేసు నమోదు చేశారు. కాబట్టి ఫర్దర్ గా ఏ విధంగా కేసుకి ముందుకు వెళ్తారు, చట్టాలు సంబంధించి చట్టపరంగా పోతారా, లేదు లీగల్ వ్యవహారం మీద ఏ విధంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా పేరు నాని పైన కేసు నమోదైంది, ఆయనతో పాటుగా మరొక 21 మంది పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. మచిలీపట్నం టౌన్ వైసీపీ అధ్యక్షుడు సుబ్బన్న అరెస్టు పైన తీవ్రంగా దాన్ని ఖండిస్తూ పదే పోలీస్ స్టేషన్కి పిలుస్తున్నారని చెప్పి పేరు నాని అక్కడికి వెళ్ళిపోయి పేరు నాని అటు పోలీసులు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీస్ సిఐ పైన ఆ పేరు నాని అరవడం, అటు సిఐ కూడా పేరు నాని కొంత వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడడం కొంత రసాభాసగా మారింది. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనేటువంటి విషయం పైన పేరు నాని పైన పోలీసులు కేసు నమోదు చేశారు. మరి ఏం జరుగుతుందో చూడాలి, ఆయన అరెస్ట్ చేస్తారా, ఏం జరుగుతుంది, ఆయన ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం అయితే ఉంది.